హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు. భారతదేశం మొత్తము ఎంతో బాధలో ఉంది. ఈరోజు గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడి నుంచి లండన్కి ఎయిర్ ఇండియా AI-171 విమానము ఈరోజు 1:38 బయలుదేరింది. బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఆ విమానము సాంకేతిక లోపాల వల్ల క్రాష్ అయింది. ఈ విమానం 242 మందితో బయలుదేరింది. అందులో 12 మంది సిబ్బంది ఉన్నారు. అండ్ భారతీయులు కాగా 53 మంది బ్రిటిషర్సు, అలాగే 12 మంది సిబ్బంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆ విమానము క్రాష్ అయిన తర్వాత కేవలం ఒకే వ్యక్తి బ్రతికి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మిగతా అందరూ చనిపోయారని సమాచారం ఉంది. సో ఆ విమానము క్రాష్ అయింది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పైన. ఆ సందర్భంలో 20 మందికి పైగా విద్యార్థులు హాస్టల్లో భోజనాలు చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారని సమాచారం. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారము ఆ ప్రయాణిస్తున్న సమయంలో విమానము ఎత్తు చాలా తక్కువగా ఉంది. అది 625 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత ఇంత భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడడానికి ముఖ్య కారణం ఈ విమానము అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుంది కాబట్టి ఈ విమానంలో ఫ్యూయల్ చాలా ఎక్కువగా స్టోర్ చేశారు. దానివల్ల ఆ మంటల తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. మీరు ఆన్లైన్లో వీడియోలు చూస్తే ఆ చుట్టుపక్కల పొగ కమ్మడాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఈ క్రాష్ అంటే ఈ ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో. అయితే ఈ క్రాష్ అయిన విమానం కొత్తదే. కేవలం 11 సంవత్సరాల నుంచే ఈ విమానం సర్వీస్లను అందిస్తుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే సాంకేతిక లోపము ఉండడానికి చాలా తక్కువగా అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక జియోగ్రఫికల్గా చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చుట్టుపక్కల నివాస స్థలాలు ఉండడంతో అక్కడ పక్షులు నివసించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విమానం క్రాష్ కావడానికి పక్షులను ఢీకొట్టడం కూడా ఒక కారణం కావచ్చు అని అంటున్నారు. కాకపోతే 90% ఫ్లైట్లు పక్షులను ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరగదు. కానీ 10% మాత్రము పక్షులను ఢీకొట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ దుర్ఘటనలో 53 మంది బ్రిటిషర్స్ చనిపోవడము చాలా బాధ కలిగించే విషయము. అండ్ ఇంకొంతమంది పోర్చుగీస్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం. 169 మంది భారతీయులు ఈ ప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోవడము తీవ్రమైన విషాదం. అయితే ఈ ప్రమాదంలో విఐపీలు కూడా చనిపోయారు. అందులో ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు ఉండడము చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకి టాటా గ్రూప్ వారు ₹1,00,00,000 చొప్పున ప్రకటించారు. అండ్ గాయపడిన వారికి హాస్పిటల్ ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ దుర్ఘటనలో కూలిపోయిన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని కూడా నిర్మించిస్తామని టాటా సన్స్ చైర్మన్ అయిన చంద్రశేఖర్ తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అత్యంత బాధాకరమైన దినం. సో ఫ్రెండ్స్, ఈ విమానం ప్రమాదం ఇంతకుముందు భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో 2వ ప్లేస్లో ఉంది. ఇది భారతీయులకు అత్యంత దుర్దినం. ఆ విమానంలో ప్రయాణించిన చాలామంది తమ కళ్ళను సాకారం చేసుకోవడానికి, తమ ఇష్టమైన వాళ్ళని కలవడానికి ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చి తిరిగి వెళ్ళడానికి ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఈ విధంగా మధ్యాంతరంగా చనిపోవడము చాలా బాధ కలిగించే విషయం. ఇట్లాంటి విషయాలను చదువుతుంటే వింటుంటే మనసుకు చాలా బాధేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. టేక్ కేర్, బాయ్.